కరుష దేశపు రాజు పౌండ్రక వాసుదేవుడు. అతని పేరు పౌండ్రకుడు. ఆయన తనను తాను విష్ణువు అవతారంగా చెప్పుకుంటూ ఉండేవాడు. ఈ రోజుల్లో కూడా తామే దేవుళ్ల అవతారమని చాలా మంది బాబాలు చెప్తూ జనాలను మోసం చేస్తున్నారు కదా. అలాంటి వాడే ద్వాపర యుగంలో ఉన్న పౌండ్రక వాసుదేవుడు. తాను విష్ణు అవతారమని, తననే అందరూ పూజించాలని తన రాజ్యంలో ప్రజలను శాసించాడు. ద్వారకలో తనలాగే వేషం వేసుకుని ఒక దొంగ ఉన్నాడని శ్రీకృష్ణుణ్ణి ఈ పౌండ్రక వాసుదేవుడు దూషిస్తూ ఉండేవాడు. అచ్చం కృష్ణుళ్లాగే తలపై పింఛం, చేతిలో వేణువుతో రోజూ అలంకారం చేసుకుని సభకు పౌండ్రకుడు వచ్చేవాడు. శ్రీకృష్ణుడు వేషంలో పౌండ్రకుణ్ణి చూసి జనం నవ్వుకునేవారు. అతన్ని పౌండ్రక వాసుదేవ అని పిలిచేవారు. అచ్చం శ్రీకృష్ణుళ్లా కనిపించేందుకు వాసుదేవుడి వివరాలన్నీ పౌండ్రకుడు తెలుసుకున్నాడు. శ్రీకృష్ణుడి పాంచజన్యం, చక్రం, కిరీటం తయారు చేయించుకొని ధరించేవాడు. శ్రీకృష్ణుడు కస్తూరి తిలకం ఎలా పెట్టుకుంటాడో అచ్చం అలాగే ఈ పౌండ్రకుడు కూడా పెట్టుకునేవాడు. అకస్మాత్తుగా చూస్తే అచ్చం శ్రీకృష్ణుడిలాగే ఈ పౌండ్రకుడు కనిపించేవాడు. వినీ టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం.